ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రేయ్, ఇప్పుడు ఆవిడ గారు మీ అమ్మేరా? మీ నాన్న ఈవిడ్ని రెండో పెళ్లి చేసుకుని కొంప మీద తీసుకొచ్చాడు. అత్తయ్య, మాయలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆయన భార్యని. భార్యవా? మా అమ్ముండగా నువ్వు ఆయన భార్యవి ఎలా అవుతావు? దీనికి ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. పద. నీలాంటి వాళ్ళు మా ఇంట్లో అస్సలు ఉండకూడదు. పద బయటికి. రిషి, పద. మర్యాదగా వినోదులు. వదినా, ఇది మా ఇంటి సమస్య. దీంట్లో నువ్వు కల్పించుకోకు. మీ ఇంటి సమస్య? ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఇది నా ఇల్లు కూడా. నేను ఈ ఇంటి కోడల్ని. వేదా, వాడికి అడ్డుపడకు. ఈ పార్వతి మన ఇంటి పరువు తీయడానికి వచ్చింది. మీరు ఇవన్నీ మాట్లాడవలసింది మీ అబ్బాయితో. ఆయన్ని నమ్మి మన ఇంటికొచ్చిన ఈవిడితో కాదు. వదినా, వీళ్ళు డాడ్ని ఏదో మాయ చేసి మన ఇంట్లోకి వచ్చారు. ఇలాగే వదిలేస్తే చివరికి మనల్ని బయటికి గెంటేస్తారు. చూడు రిషి, ఆడదాన్ని ఇలా బయటికి గెంటేయటం పద్ధతి కాదు. వదినా, నీకేం తెలీదు. పక్క తప్పుకో. చెప్పినట్టు వినాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. మర్యాదగా లోపలికి వెళ్ళు. ఏంటే నువ్వు మీ అత్తగారి కాపురానికి ఏసరి పెట్టడానికి వచ్చిన దీన్ని వెనకేసుకొస్తున్నావు? అత్తగారంటే గౌరవం లేదా నీకు? అత్తయ్య అంటే గౌరవం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. నిజానికి మా అత్తయ్య ఎక్కడున్నా ఇలాగే చేసేది. ఆవిడ మీలాగా తప్పు చేసిన కొడుకుని సమర్థించరు. ఎందుకంటే మా అత్త బంగారం. చిచి, ఏమైంది? ఏం లేదు వీణా, రిషి తొందరపడ్డాడు. ఆంటీని బయటికి గింటైపోయాడు. ఎందుకత్తయ్య బాధపడతారు? ఇదంతా ముందే చెప్పాను కదా, అయినా నువ్వే వినలేదు. కావాలని ఈ ఎడారిలోకొచ్చి దారి తెలియటం లేదని ఏడిస్తే ఎలా? వీణా, ఆవిడసలే బాధపడుతున్నారు. నువ్వింకా దెప్పి పొడుస్తావెందుకు? ఆంటీని లోపలికి తీసుకువెళ్ళావు. ఎక్కడికి వేదా? నేనెక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఏదో ఘనకార్యం చేసినట్టున్నావు. ఏమడగదలుచుకున్నావో సూటిగా అడుగు. నా తమ్ముణ్ణి ఎందుకు కొట్టావు? అలా అడగకూడదు శ్రీ. ఇంకో 2 వేయకపోయావా అని చెప్పాలి. ఒక ఆడదాని పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వాణ్ణి ముక్కలు ముక్కల కింద నరికేయాలి. వాడు రావణాసురుడైనా సరే, కీచకుడైనా సరే. షటప్ వేదా. వాడు ఆవిడ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు. ఆవిడంటే వాడికి ఇష్టం లేదు కాబట్టి బయటికి పొమ్మన్నాడు. శ్రీ, ఆవిడ ఎవ్వరైనా కాని మీకిష్టం ఉండని లేకపోని, మావయ్య గారు ఆవిడ్ని తన భార్య అని తీసుకొచ్చారు. మీరావిడికి మర్యాద ఇచ్చి తీరాలి. అంత అవసరం మాకు లేదు. ఆవిడ్ని మేము మా ఇంటికి ఆహ్వానించలేదు. ఆవిడంటే మాకిష్టం లేదని మొదట్నుంచి చెప్తూనే ఉన్నాం. అయినా సరే ఆవిడిక్కడ ఉండడానికి డిసైడ్ అయింది. శ్రీ, నువ్వు ముందొకటి గుర్తుపెట్టుకో. ఆవిడంతటా ఆవిడ మన ఇంటికి రాలేదు. మీ డాడీ తీసుకొస్తేనే వచ్చింది. ఆవిడ్ని గౌరవించటం మన ధర్మం. ఓ,
ధర్మం? నువ్వు ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నావు వేదా? స్నేహితురాలికి అన్యాయం చేసిన ఆడదాన్ని గౌరవించడమా? ఆస్తి కోసం ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్న ఒక మహిళను ఆదరించడమా? అదే ధర్మం అయితే దాన్ని మేము పాటించాం. శ్రీ, ఏ సమస్యనైనా ఒకే వైపు నుంచి చూస్తావేంటి? రిషి తాగొచ్చి తల్లి వయసున్న ఆడదాన్ని అవమానించాడు, బయటికి గెంటైపోయాడు. అయితే మాత్రం కొడతావా? వాణ్ణి కొట్టడానికి నువ్వెవరు? ఆ తాగుబోతికి వదిన్ని, అమ్మ తర్వాత అమ్మని, కరెక్ట్గా చెప్పాలి అంటే వదినమ్మని. ఓకే వేద, వాడు చేసింది తప్పే. తాగొచ్చి ఒక ఆడదాన్ని అవమానించకూడదు. కానీ తాగనని నాకు మాటిచ్చాక వాడు ఏ రోజైనా తాగాడా? మాటకి కట్టుబడున్నాడు. కానీ ఇంట్లో పరిస్థితులు వాడిని మళ్ళీ తాగుబోతుని చేశాయి. దాన్ని బట్టే వాడి గుండెల్లో ఎంత బాధుందో అర్థమవుతుంది. మగాళ్ళు తాగడానికి కారణాలు వెతుక్కుంటారని తెలుసు శ్రీ, కానీ ఇలా దిగజారి బిహేవ్ చేస్తారని తెలీదు. మనసులో ఎంత బాధైనా ఉండని ఒక ఆడదాని పట్ల ప్రవర్తించాల్సిన పద్ధతి అది కాదు. అందులోనూ నా భార్య అని తండ్రి తీసుకొచ్చిన ఆడదాని పట్ల అంత నీచంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇలా ప్రవర్తించింది నీ తమ్ముడు కాబట్టి కొట్టి వదిలేశాను. అదే నా తమ్ముడైతేనా? శ్రీ, కాసేపు తమ్ముడి మీద ఉన్న ప్రేమని పక్కన పెట్టు. ఒక మనిషిలా ఆలోచించు. ఏంటి, ఆవిడకి నువ్వు సపోర్టా? మా అమ్మ పిచ్చి నీకు పట్టుకుందా? ఇంట్లో వాళ్ళని కాకుండా బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. వాళ్ళని నెత్తిని పెట్టుకోవడం మొదలుపెట్టావా? నాకవేం తెలియవు శ్రీ. ఆ టైంలో ఒక నిస్సహాయురాలైన ఆడదానికి అండగా నిలబడ్డాను, అంతే. దాన్ని నువ్వు సపోర్ట్ అనుకో, ఇంకేమైనా అనుకో. చాలా ఎక్కువ మాట్లాడావు వేద, ఇంకాపు. నువ్వు ఆవిడ్ని సపోర్ట్ చేసేటట్టయితే నా భార్యగా ఉండలేవు, గుర్తుపెట్టుకో. మోక్ష తల్లి, భోజనానికి రమ్మంటే రాలేదేంటి? మాట్లాడవేంటి? ఒంట్లో బాలేదా? అబ్బే, జ్వరమేం లేదే. మరి ఎందుకు భోజనానికి రాలేదు? మోక్షకి కోపం వచ్చింది. అవునా? ఎందుకు? ఎందుకు కాదు, ఎవరి మీద అని అడగాలి. సరే, ఎవరి మీద? అమ్మమ్మ మీద. నేను అన్నం తినను. నీకెందుకు కోపం వచ్చిందో నాకు అర్థమైందిలే. అమ్మమ్మ నీకు చెప్పకుండా వెళ్ళింది, అంతే కదా? నువ్వు ఈ అన్నం తొందరగా తినేస్తే అమ్మమ్మ వచ్చేస్తుంది. వద్దు, మీరు చెప్పే కథలు వినడానికి నేనేం చిన్నపిల్లని కాదు. మోక్ష, పెద్దవాళ్ళతో ఇలాగైనా బిహేవ్ చేసేది? మరి చిన్న వాళ్ళతో ఇలానే నా బిహేవ్ చేసేది. మన ఇంట్లో పెద్దవాళ్ళన్నా గొడవ పడుతూనే ఉంటారు. అమ్మమ్మ మీ అందరితో గొడవ పడి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. అది కాదమ్మా, అమ్మమ్మ ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళింది. ఏం కాదు, నాకన్నీ తెలుసు. ఇంట్లో వాళ్ళతో గొడవ పడి వెళ్ళిపోయింది. కానీ నన్నెందుకు వదిలేసి వెళ్ళింది? నేనేం తప్పు చేశాను? ఇంట్లో వాళ్ళు ఎవరో తప్పు చేశారు, పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. నన్నెందుకు వదిలేసి వెళ్ళింది? నేను తనని ఏం అనలేదు కదా. మధ్య తను నన్ను పట్టించుకోవటం లేదు. అందుకే తను వచ్చే వరకు నేను అన్నం తినను. మోక్ష,
అది కాదమ్మా, నువ్విలా భోజనం చేయలేదని తెలిస్తే అమ్మమ్మ బాధపడుతుంది. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, నేను కూడా బాధపడుతూనే ఉన్నాను. అయినా నువ్వు అన్నం పెడితే నేను తినను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మమ్మ వచ్చే వరకు నేను ఇలానే ఉంటాను. అది కాదు మోక్ష. వెళ్ళు, నీ మాట వినను. ఐ హేట్ యు. మోక్ష, ఆంటీ నేను తినిపిస్తాను. తన మూడేం బాగోలేదు, మీరు పక్కకి రండి. మోక్ష, నువ్వు త్వరగా మెయిల్స్ చేసేస్తే నేను అమ్మమ్మకి మెసేజ్ పెడతాను. ఏం మెసేజ్ చేస్తావు? అత్తయ్య, మోక్ష మంచి పిల్ల అయిపోయింది, చక్కగా మెయిల్స్ చేస్తుంది, మీరు వెంటనే బయలుదేరండి అని మెసేజ్ పెడతాను. అప్పుడు అమ్మమ్మ వచ్చేస్తుందా? ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు నువ్వు అన్నం తినాలి. చెప్పు, తింటావా? అమ్మమ్మ వస్తుందని చెప్పావు కదా, అందుకోసమైనా తింటాను. తిను. నిజంగానే వచ్చేస్తుందా? ఖచ్చితంగా వచ్చేస్తుంది. తిను. ఆంటీ, మీరు కూడా మా అత్తయ్యలాగే వంట బాగా చేస్తున్నారు. మా తరం ఆడపిల్లలకి ముందు వంట, ఇంటి పనులు నేర్పేవారమ్మా. ఆ తర్వాతే చదువు, సంధ్య. అందుకే నాలాంటి కోడళ్ళు సుఖపడుతున్నారు. ఆంటీ, మా ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం టిఫిన్ ఇష్టం. అత్తయ్య ఎవరికి ఏది ఇష్టమో అవే చేసేవారు. ఇప్పుడు మీరు కూడా అలాగే చేశారు. ఇవన్నీ మీకెలా తెలుసు? అక్క ఇవన్నీ ఫోన్ చేసి చెప్పింది, కానీ నీకు ఆ విషయం చెప్పలేను. ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలీదమ్మా. కాకపోతే అన్ని రకాల టిఫిన్లు చేశానంతే. వేదా, టిఫిన్ పెట్టు. వదినా, త్వరగా టిఫిన్ వడ్డించు, చాలా ఆకలిగా ఉంది. వెయిట్ చేయరా, తెస్తుంది. అన్నయ్య, నువ్వు ఆ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. డాడీ తర్వాత ఇంటి పెద్ద నువ్వే కదా. ఆయన తప్పు చేస్తే సరిచేయాల్సింది కూడా నువ్వే. అబ్బాయి పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టమ్మా. శ్రీ, ఆంటీ అన్ని రకాల టిఫిన్లు చేశారు. ఎవరికిష్టమైన టిఫిన్లు వాళ్ళు తినండి. ఓహో, తల్లిని కాబోయే పెళ్ళాన్ని కూడా మన ఇంటి మీదకి పంపించేశాడా? పాపం ఆయన గారు ఎందుకు రాలేదు? ఫ్యామిలీ మా మీద పడి తినాలని డిసైడ్ అయిపోయారా? రిషి, ఏంటో మాటలు? నీకు తెలీదు వదినా, వీళ్ళతో పెద్ద దొంగల ఫ్యామిలీ. వీళ్ళిద్దరిని పంపి వాడు రాలేదు అంటే ఇంటి దగ్గరుండేదో ప్లాన్ చేస్తుంటాడు. రిషి, ఏయ్, మర్యాదగా మాట్లాడు. ప్లాన్లు చేయడాలు, మర్డర్లు చేయడాలు మీకు అలవాటు, మాకు అలవాట్లేదు. ఏంటి వాగుతున్నావు? కత్తి పట్టుకొని రావడానికి ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఏ ఇల్లైతే ఏంట్రా? నువ్వు ఇలాగే మాట్లాడితే తోలు తీస్తా. మా అమ్మకేమన్నా జరగాలి,
అప్పుడు మీ అందరి సంగతి చెప్తాను. ఇక్కడ కూర్చొని ఆడవాళ్ల మీద అరుస్తావేంట్రా? వెళ్ళి వెతుక్కో. వీణా నువ్వాగు. రిషి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? కూర్చొని టిఫిన్ చేయి. నువ్వు నేను టిఫిన్ తినాల్సిన కర్మ నాకు పట్టలేదు. రిషి రిషి శ్రీ, రిషి అంటే ఆవేశపరుడు, అందుకే ఇలా చేస్తున్నాడు. నువ్వైనా అర్థం చేసుకుని తిను బాబు. నేను నటిస్తాను శ్రీ. శ్రీ శ్రీ ఇప్పుడు హ్యాపీగా ఉందా అత్తయ్య? ఈ మాటలు పడ్డానికే కదా ఇక్కడికొచ్చావు? అది కాదు వీణా, ఆయన అక్క స్థానంలో నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళంతా ఇలా ఉంటారని నాకు తెలుసు. కానీ తండ్రి భార్యగా, అమ్మ తర్వాత అమ్మగా నన్ను ఆదరిస్తారేమోనన్న చిన్న ఆశ. పగటి కళ్ళలు కనకత్తయ్యా. వాళ్ళు ఎప్పటికీ నిన్ను తన ఫ్యామిలీ మెంబర్ అనుకోరు. వాళ్ళ ఈగోలకి, కోపాలకి నిన్ను ఏం చేస్తారోనని నాకు భయంగా ఉంది. అందుకేగా నా కొడుకు నిన్ను నాతో పంపించాడు. అంటే ఏంటి? నేను నీ బాడీ గార్డ్నా? అయినా వీళ్ళనే మాటలకి నీకు కోపం రావడం లేదా? అర్థమైంది, నీకు కోపం రావడం లేదు, బాధ కలుగుతుంది. అసలు వీళ్ళందరికీ సేవలు చేయాల్సిన అవసరం నీకేంటి? నేను అక్క ప్లేస్లోకి ఇక్కడికి వచ్చాను. అక్క వీళ్ళందరికీ ఏం చేస్తుందో అవన్నీ నేను చేస్తాను. వాళ్ళు నన్ను ద్వేషించినా ప్రేమించినా నాకు అనవసరం. అక్క లేనప్పుడు అక్కలా ఉండటమే నా పని. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావడం లేదత్తయ్యా. ఆ లోక్నాథ్ నీ లైఫ్ నాశనం చేయడమే కాక ఇప్పుడిక్కడికి తీసుకొచ్చి నీ జీవితంతో ఆడుకుంటున్నాడు. ఇది నీవెప్పుడు తెలుసుకుంటావో నాకు తెలియడం లేదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా. ఏమైందా నీకు? ఈ ఇంట్లో ఎవరు నా మాట వినడం లేదు. చివరికి ఈ టేప్ రికార్డర్ కూడా వినడం లేదు. దీన్ని బాగు చేయించమని ఎన్నిసార్లు చెప్పినా ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు. కర్మ కర్మ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అత్తయ్య గారు,
దీన్ని నేను బాగు చేయిస్తానులేండి. అక్కర్లేదు. ఇందాక భగవద్గీత శ్లోకం చదివింది నువ్వేనా? దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు శ్లోకాలు చదివినా అవి శ్లోకాలు కావు, తద్దిన మంత్రాలు అవుతాయి. నా దృష్టిలో సరస్వతి మాత్రమే నా కోడలు. నువ్వు దాని స్థానంలోకి వచ్చినా ఈ ఇంటి కోడలివి కాలేవు. మీకెందుకత్తయ్యా నా మీద అంత కోపం? తప్పు చేసింది మీ అబ్బాయి అని మీకు తెలీదా? తెలిసి కూడా నన్ను నిందిస్తారేంటి? వాడు మగాడే. వాడు తప్పు చేసినా ఎవరు ఏమి అనరు. నువ్వు ఆడదానివి, వెనక ముందు ఆలోచించకూడదు. ఇది చాలా అన్యాయం అత్తయ్య. తప్పు చేసింది మీ కొడుకే కావచ్చు, కానీ ఆయన్నిలా సమర్థించడం కరెక్ట్ కాదు. సాటి ఆడదానన్న సహానుభూతి కూడా లేదా మీకు? లేదు. ఎందుకుండాలి? నువ్వు వయసులో ఉండగా ఏ తప్పు చేశావో ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నావు. అప్పుడు మా వాడిని ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఇంటికి వచ్చి మరో తప్పు చేస్తున్నావు. ఈ తప్పుల వల్ల వాడికేమైనా నష్టం జరిగిందా? నష్టపోయింది నువ్వు, నీ పిల్లలు. అయినా మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తావు చెప్పు? నేనెందుకు వచ్చానో తీసుకొచ్చిన మీ అబ్బాయిని అడగండి. నా అంతటా నేను ఇక్కడికి రాలేదు. మీ అబ్బాయి తీసుకొస్తేనే నేను వచ్చాను. వాడి సంగతి పక్కన పెట్టు. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది కదా. నువ్వు ఇలా వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఉంటే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? సిగ్గుపడటానికి నేను పరాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉండలేదండి. నా అత్తారింటికొచ్చి ఉంటున్నాను. అవును, నాకు పెళ్లి కావాల్సిన పిల్లుంది. దానికోసమే నేను ఇక్కడికొచ్చాననుకోండి. పిల్లకి పెళ్లి కావాలంటే తండ్రి ఎవరో తెలియాలి కదా. అమ్మో, ఇది ఎంతకు తెగించింది. నువ్వు ఒకసారి కరెక్ట్గా ఆలోచించు. ఇదంతా కాలకేయ గాడు ప్లాన్డ్గా చేశాడు. రే, మా అమ్మనేం చేసావు? మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పులు చేసి వాటిని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేయడం అలవాటైపోయింది. ఏంట్రా వాగుతున్నావు? నువ్వేంట్రా వాగుతున్నావు? సరస్వతి, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.